హాయ్ అండి. నేను యూఎస్ వెళ్ళటానికి బెంగుళూరు ఎయిర్‌పోర్ట్‌కొచ్చాను. దిగగానే చలికి వణికిపోతున్నాం అసలు. గాలి బాగా చలిగా ఉంది. ఆ చలికి ఉండలేక లోపలికెళ్ళి అక్కడ నిలబడదాం అనుకున్నాము. మా వారు వాళ్ళొచ్చేసరికి మేము లోపలికెళ్ళిపోయాము. అక్కడ కొంతసేపు నిలబడితే వచ్చారనమాట. నేనప్పుడు వీడియో అయితే తీయలేదు. అన్నీ జాగ్రత్తలు చెప్తున్నారు వాళ్ళు నాకు. నాకు చెట్లంటే కొంచెం ఇష్టం గదా! అలా పైకి చూస్తూ ఉంటే బోర్డింగ్ పాస్ అడిగారు. వీళ్ళు అడిగే క్వెషన్స్ నాకిక్కడే అర్ధగంట గడిచిపోయింది. నాకు హెల్ప్ చేసింది తను. వాళ్ళది కడప అన్నట్టు గుర్తు. తెలుగు వాళ్ళే. లగేజ్ నేను పెట్టలేనని చెప్పేసి ముందుగానే పెట్టేసుకున్నాము. తను చాలా బాగా హెల్ప్ చేశారు నాకు. ఇవి ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ అనుకున్నాను కానీ రియల్ ప్లాంట్‌లేనంట. చూడటానికి గూడా అలా అనిపించలేదు. మెరుస్తూ కనిపిస్తున్నాయి ఆకులు. ఇక ఇక్కడి నుంచి లగేజ్ స్కానర్ దగ్గరికెళ్ళిపోయాము. అయితే అక్కడ వీడియో తీయలేదు. ఆ లగేజీ పెట్టడం అయిపోయాక వాళ్ళింకా లోపలికి ఎలౌ ఉండదంట. ఇంక అక్కడితోటి ఒంటరిగా నా ప్రయాణం స్టార్ట్ అయిపోయింది. లోపలికి రాగానే ఏనుగు చాలా బాగా అనిపించింది. ఇక ఈ షాపులు ఇవన్నీ చూసుకుంటా స్లోగా వెళ్ళిపోయాను. మన బోర్డింగ్ పాస్‌లో ఉన్న గేట్ నెంబర్‌కైతే వెళ్ళి కొంతసేపు వెయిట్ చేస్తే అనౌన్స్‌మెంట్ అయితే వస్తది. అనౌన్స్‌మెంట్ వచ్చాక మనమే నడుచుకుంటూ ఫ్లైట్ దగ్గరికెళ్ళాలి. ఎక్కువ దూరం ఉండదులెండి. ఒక 250 మీటర్స్ ఉంటది దాదాపుగా. ఒక 10 నిమిషాలు నడవాలి. డొమెస్టిక్ అనుకోండి, చక్కగా బస్సులో కూర్చుంటే ఫ్లైట్ దగ్గరికెళ్ళి వదిలేస్తారు. కానీ ఇంటర్నేషనల్ అట్లా కాదు. మనమే ఫ్లైట్ దగ్గర నడుచుకుంటూ వెళ్ళాలి. ఫస్ట్ టైం కదా, కొంచెం కొత్తగా అనిపించింది. ఎట్టకేలకు వచ్చేసాను. లోపలికి వెళ్ళగానే వాళ్ళే చెప్తారు మనం ఎట్లా వెళ్ళాల్సింది కూడా. నాకు ఫస్ట్ లైన్ కాకుండా సెకండ్ లైన్ చూపించారు. మనకి లోపలికి రాగానే ఇవి బిజినెస్ క్లాస్ సీట్లు ఇవి. కొంచెం విశాలంగా ఉన్నాయి. వీటిని దాటుకుని పోతే నా సీట్ నెంబర్ వచ్చేసి లాస్ట్‌లో ఉంది. లాస్ట్ రోనే అసలు. చివరికి వెళ్ళాలి. నా దగ్గర హ్యాండ్ లగేజ్ కూడా ఏమి ఉంచుకోలేదు. నేను లగేజ్ కౌంటర్ దగ్గరే ఇచ్చేసాను. అందుకే కొంచెం ఫ్రీగా ఉంది నడవడానికైనా.